అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అది నా ఇంటికి కోడలిగా రావడం ఏంటి? నేను ముందే చెప్పాను కదక్కా, ఈ ఇంటికి కాబోయే కోడల్ని ఒకసారి చూద్దాము అని. నువ్వే అవసరం లేదు అన్నావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి ఆలోచించు. అది ఈ ఇంట్లో కడుగు పెట్టడం ఇదే మొదటిసారి చివరిసారి అవ్వాలి. అది నా ఇంటి కోడలికి అడుగు పెట్టకూడదు. పెట్టనివ్వను. ఏంటక్కా, చాలా రోజుల తర్వాత నీ ఆలోచనలకు పదును పెడుతున్నట్టున్నా? అవసరం అలాంటిది. నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావు అంటే నాకు భయంగా ఉందక్కా. ఏం జరుగుతుందో ఏంటో. భయపడాల్సింది నువ్వు కాదు, మోహిని. చంపేస్తాను. అదేంటక్కా, ఇంత చిన్న విషయానికి చంపేయడవా? విషయం చిన్నదైనా సమస్య పెద్దగా అవ్వకూడదంటే దాన్ని మొదట్లోనే తుంచెయ్యాలి. అమ్మా, అసలు మనం అనాథని కోడలుగా ఎందుకు చేసుకోవాలనుకున్నాం? మనం ఏం చేసినా ఎవ్వరూ అడగకూడదని. అలాంటప్పుడు మోహిని చంపాల్సిన అవసరం ఏముంది? ఒసే పిచ్చిదానా, నీకు బలిచక్రవర్తి కథ గుర్తుందా? వామనుడొచ్చి 3 అడుగులు కావాలన్నాడు. 3 అడుగులే కదా, తీసుకో అన్నాడు. మొదటి అడుగు నేల మీద, రెండో అడుగు ఆకాశం మీద, మూడోది బలి శిరస్సు మీద కాలు పెట్టి తొక్కేశాడు. మోహిని మొదటిసారి స్కూల్లో నా అహం మీద దెబ్బ కొట్టింది. మీరే ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. రెండోసారి నేను రమ్మన్నా రాకుండా నా మాటని ధిక్కరించి మళ్ళీ నా అహం మీద దెబ్బ కొట్టింది. నీ పొగరు ఈ రాజేశ్వరికి నచ్చింది. పొగరు కాదండి, నిజాయితీ. మూడోసారి నా అహాన్ని దెబ్బ కొట్టే అవకాశం ఇవ్వడానికి నేను బలిచక్రవర్తిని కాను, దేవి.